అందరికీ నమస్కారం అండి. నేను మొన్న మణదీపేశ్వరి అమ్మవారి వీడియో ఒకటి చేశాను. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను. అంటే అక్కడ దెయ్యాలు కూడా వదిలిస్తున్నారంట. ఒక వీడియో చూపిస్తాను, చూడండి. నీకేం అధికారం ఉంది? నేను చంపుతా, నా ఇష్టం, అది నా చెల్లె. ఎలా చంపుతావు? చంపుతా, నా ఇష్టం, నా ఇష్టం. దైవం లేదా? ఉంది, అన్ని ఉన్నాయి. దైవం ఉంది, చంపుతా, అన్ని చేస్తా, నేను అన్ని చేస్తా. అక్కడ దైవం ఉంటే అంతసేపు ఆవిడతో మాట్లాడదు, కొట్టదు. అసలు ఆ దుష్ట శక్తులు అనేది అక్కడ అడుగు పెట్టవు. దైవం ఉన్న చోట దెయ్యాలు, దుష్ట శక్తులు అడుగు పెట్టవు. ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తుంది. దైవం లేదా అని. దైవం లేదు అక్కడ. అసలు చింతామణి గృహం అని పేరు పెట్టుకొని అసలు అమ్మవారి పరువు తీసేస్తుంది ఆవిడకి ఏ హక్కు ఉందని చెప్పేసి అమ్మవారి పేరుతోటి పూజలు అంటది. ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు అంటది. పీరియడ్స్ టైంలోని బొట్టు పెట్టుకోవచ్చు అంటది. వచ్చి అమ్మవారిని దర్శించుకుంటుంది. ఎక్కడుందండి అసలు? అలాగా మనము మెన్సెస్ టైంలోనే ఎక్కడైనా మనం ఇంట్లోనే అడుగు పెట్టాం, బయటనే ఒక పక్కన కూర్చుంటాము. అలాంటిది ఆవిడ ఎలాగంటే అలాగంటుంది. ఇది ఒక వ్యాపారంలా కనిపించట్లేదా మీకు? అసలు చాలా వింటాకి చాలా దారుణంగా ఉందండి అది. మన ఇంట్లో మీకు అంతగా దేవుడి మీద భక్తి, అమ్మవారి మీద భక్తి ఉంటే లలితాదేవి అమ్మవారి ముందు కూర్చొని మీరు లలితా సహస్రనామాలు చదువుకోండి. అంతకు మించి భక్తి లేదు. మీకు అమ్మ ఇవ్వాల్సింది అన్నీ ఇస్తుంది, నాకు తెలిసినంతవరకు. కానీ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నాకు లైక్ చేయకపోయినా పర్లేదు, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దయచేసి ఈ వీడియో.